హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అదేంటంటే ఈరోజు పుట్టింటి హాల్ చేస్తున్నాను. అంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏం తెచ్చుకున్నాను అన్నది ఈ వీడియోలో ఉంటుంది. మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామంటే ఖాళీ చేతులతో అయితే రాము కదా, చాలా తెచ్చుకున్నాను. అందులో మీకు కొన్ని షేర్ చేస్తాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఆ రోజు టిఫిన్కి దోశ వేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ శంఖం పువ్వులు చాలా ఉన్నాయి, అందుకని చెప్పి కోయడానికని వచ్చాను. అవి కోసుకుని ఇంక ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అవ్వాలి కదా, ఆ రోజు అయితే ఈ సారీ కట్టుకుందామని తీశాను. ఈ సారీ మీకు చూపించాలనిపించింది. నేను ఎక్కువ సారీస్ అయితే చూపించాను కదా, కానీ ఇది చూపించడానికి ఒక రీజన్ ఉంది. ఈ సారీ ఒక 15 ఏళ్ళు ఇంచుమించు, అందుకంటే ఎక్కువ ఇయర్స్ అయి ఉంటుంది ఇది తీసుకుని. ఇది మా అమ్మది. మీరు చూస్తే కనుక చాలా బాగుంటుంది. దీని మీద వర్క్ కూడా హ్యాండ్ మేడ్ అండి, అద్దాలు కుట్టి దాని చుట్టూ లీవ్స్ లాగా వేశారు. చూడడానికి కూడా చాలా బాగుంటుంది, అలాగే వర్క్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇది మెంత్ కలర్ చీర మీద బ్లాక్ కలర్ థ్రెడ్తో వర్క్ చేశారు. మీకు ఇంకా వీడియోలో క్లారిటీగా కనిపించట్లేదు, కానీ రియల్గా బయట చాలా బాగుంటుంది. ఇంకా దీనికి అక్కడక్కడ సింగిల్ మిర్రర్స్ కూడా కుట్టారు. కట్టుకుంటే ఎంత బాగుంటుందో. మళ్ళీ ఇలాంటి సారీస్ ఇప్పుడు వస్తుందండి. ఇది చాలా సాఫ్ట్ మెటీరియల్, ఇది చీర కూడా చాలా తేలిగ్గా ఉంటుంది, లైట్ వెయిట్, చాలా బాగుంటుంది మెత్తగా. దీని వర్క్ కూడా చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడైతే అసలు ఇలాంటివి కొనుక్కోవాలంటే చాలా బడ్జెట్లో, అంటే ఎక్కువ కాస్ట్కి కూడా అమ్ముతున్నారు, కానీ ఇది చాలా బాగుంది వర్క్. ఇది మీకు షేర్ చేయాలి అనిపించింది. నేను ఆ రోజు అయితే దీని మీద ముక్కుపొడి రంగు బ్లౌజ్ నా దగ్గర ఉంటే దాంతో పేరప్ చేసుకుని వేసుకున్నాను. చాలా బాగుంది. అసలు అయితే బ్లాక్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది, బట్ నేను ఆ రోజు ముక్కుపొడి రంగు వేసుకున్నాను, అది కూడా చాలా బాగుంది ఆ కలర్కి. ఇంకా తర్వాత రెడీ అయిపోయి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా అక్కడికి వెళ్ళాక ఏం వీడియో తీయలేదు. ఇది కూడా వెళ్తూ ఉంటే దారిలో రైల్వే గేట్ పడింది, ఇక్కడ ఒక చిన్న క్లిప్ తీశాను. ఇంకా రిటర్న్ జర్నీలో తీశాను. అసలు రోడ్లు ఎంత దారుణంగా ఉంటున్నాయంటే అండి, ఇంకా నేను ఇక్కడ ఒక దగ్గర తీశాను, ఇంకా వెళ్ళే దారంతా కూడా ఇలాగే ఉంది. ఇది ఇంకా అసలు మరీ దారుణం. అసలు బండి వెళ్ళడానికి కూడా అసలు రోడ్డు సరిగ్గా లేదు. మీకు వీడియోలో ఇంకా క్లియర్గా కనిపించట్లేదు, బయట అయితే ఎంత దారుణంగా ఉందో. నేను ఇంకా మీకు చూపించాలి అసలు రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో అని ఈ క్లిప్ తీసాను. చూసారు అక్కడ అసలు ఎంత దారుణంగా, అసలు రోడ్డే లేదు, మొత్తం అంతా చాలా పెద్ద గొయ్య. ఇప్పుడు ఇంకా పర్వాలేదు, వర్షాలు పడినప్పుడు వాటర్ ఉన్నప్పుడు అయితే మరీ కష్టమండి. అది చాలా డేంజర్గా ఉన్నాయి రోడ్లు అయితే, అస్సలు బాగోలేదు. కనీసం ప్యాచీ వర్కులు కూడా వేయట్లేదు. అరగంట ప్రయాణం మాకు 1 గంట పట్టిందండి, రోడ్లు అంత దారుణంగా ఉన్నాయి. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా అసలు మనం మెయిన్ పుట్టింటి హాల్కి వెళ్ళిపోదామా మరి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏమేమి తెచ్చానో చూసేద్దాం. ఫస్ట్ అయితే బిస్కెట్ ప్యాకెట్ అండి, ఇది మా బాజీ కొన్నారంట, అది అందుకు తెచ్చుకున్నాము. ఈ బిస్కెట్లు తిని ఎన్ని రోజులు అయిందో. మా చిన్నప్పుడు అయితే రూపాయికి, ₹1 పావలా కూడా ఉండేది నా చిన్నప్పుడు. అప్పుడైతే మా తాతయ్య ₹1 ఇచ్చేవారు, నన్ను మా చెల్లిని కొనుక్కోమని. ఆ తర్వాత రూపాయి కూడా ఇచ్చేర్లేండి. అప్పుడు చెరుకు పావలా కొనుక్కోవాలి కదా, అప్పుడు పావలాకి బిస్కెట్లు 4-5 ఇచ్చేవారు. నాకు చాలా బాగా గుర్తుంది. మీలో ఎంతమంది పావలా పెట్టి కొనుక్కున్నారో కామెంట్ చేయండి. మన వీడియోస్లో 19 కిడ్స్ ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది కదా, అందుకని అడుగుతున్నాను. మీరు కనుక పావలా ₹10 కొనుక్కున్నారు మీ చిన్నప్పుడు అంటే ఖచ్చితంగా మన కామెంట్లో తెలియజేయండి. ఇంకా తర్వాత చేగోడీలు తెచ్చుకున్నాను. ఇంక ఇది కందిపప్పు. నేను సరిగ్గా వెళ్ళిన రోజే కోటా ఇచ్చారు. ఇంక మా నాన్నమ్మ పట్టుకెళ్ళు అన్నారు. మాకు ఈ మధ్య ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి కోటాలో కందిపప్పు ఇవ్వట్లేదు. ఇంకా అందుకని అక్కడి నుంచి నేను తెచ్చుకున్నాను. ఒకటి ఇమ్మన్నాను, ఇంకా నానమ్మ పట్టుకెళ్ళు అన్నారని ఇంకా 2 తెచ్చాను. ఇంక ఇవైతే బఠానీలు. ఇది చెప్పాలి, పుట్టింటి హాల్ అన్నాను కదా, ఇది మా అమ్మ వాళ్ళ పుట్టింటి నుంచి తెచ్చుకున్నవి. అందులో కొన్ని నేను తెచ్చుకున్నాను. నేను కొన్ని, మా చెల్లి కొన్ని తీసుకున్నాం. మా అమ్మ వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళింది, అక్కడి నుంచి తెచ్చినవి నేను మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను అవి. అందుకు ఇది కొంచెం ఇంకా స్పెషల్ ఇది. ఇంకా బఠానీలు కూడా అత్తయ్య ఇచ్చారు. ఇంక ఇవి మా మావయ్య హైదరాబాద్లో తోటల్లో ఉంటారు, సరిగ్గా ఆయన కూడా అప్పుడే వచ్చారు, అవి తెచ్చారు. అందుకని దొండకాయలు తెచ్చుకున్నాను. కొన్నవైతే కాదు, ఇవి తోటలో కాసిన దొండకాయలు, అవి కొన్ని తెచ్చుకున్నాను. ఇంక ఇవైతే చూపిస్తాను. ఇంక ఈ డబ్బాలు అయితే మా అత్తయ్య వాళ్ళ తమ్ముడిది మ్యారేజ్ అయ్యింది,
అప్పుడు మాకు కొన్ని పర్సనల్ రీజన్ వల్ల కుదరలేదు వెళ్ళడం. అవి ఇప్పుడు ఇచ్చేశారు. దీంట్లో అత్తయ్య చేసినవి ఉంటాయి. ఇంక ఇవైతే మన ట్రెడిషనల్ ఫుడ్ కదా, పోకలు. మీలో ఎంతమంది పోకలు తిన్నారు అసలు మీకు తెలుసా? కామెంట్ చేయండి. చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా. చాలా డేస్ అయింది నేను కూడా పోకలు తిని. అవైతే నేను కొన్ని తెచ్చుకున్నాను. ఇవి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మీకు ఎవరికైనా తెలుసో లేదో కామెంట్ చేయండి. ఇదివరకు సంక్రాంతి అంటే పోకలు, అరిసెలు, జంతికలు ఇవే ఉండేవి. ఇప్పుడు తగ్గిపోయినాయి, ఎవరో తినట్లేదు, ఎవరో చేసుకోవట్లేదు. ఇంక ఈ బాక్స్లో ఏమున్నాయో కూడా చూసేద్దాం. ఇందులో అయితే సున్నుండలు ఉన్నాయి. సున్నుండలు మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. సున్నుండలు అయితే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారులేండి. ఇవైతే పంచదారతో చేసినవి. ఈ పిల్లలు తింటారని చెప్పి మామూలుగా స్నాక్స్ బాక్స్లోకి చిన్న చిన్నవి, మామూలుగా అయితే కొంచెం పెద్దవి 2 సైజులు ఉన్నాయి ఇందులో. ఈ సున్నుండలు పోకలు మా అత్తయ్య చేశారు. ఇందాక చేగోడీలు చూపించాను కదా, అవి ఇంకొక వెరైటీ ఉంది, అది కూడా చూపిస్తాను. అవి మాకు అన్నం చేసి ఇచ్చారు. ఇంక ఈ డబ్బా కూడా చాలా బాగుంది. అంటే హోల్స్ వచ్చినాయి కదా, మనం ఏం వేసుకున్నా పాడవ్వు. అంటే గాలి తగలడానికి కొన్ని ఉంటాయి కదా, అలాంటివన్నీ డబ్బాలో వేసుకోవచ్చు. నేను 2 డబ్బాలు తెచ్చుకున్నాను, మా చెల్లో 2 తీసుకుంది. ఇంక ఈ కవర్లో ఏమున్నాయో చూసేద్దాం. చూడడానికి ముందు మీరు కనుక ఛానల్ కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఎవరైనా గెస్ట్ చేస్తే ఈ వీడియోని ఇక్కడే ఆపి ఇందులో ఏమున్నాయో కామెంట్ చేయండి. ఇందులో ఒక స్పెషల్ ఉంది. ఇవి చూసారా? వీటిని చూసి మీకు పేరు తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలిసి ఇవి చాలామందికి తెలియకపోవచ్చు. వీటిని అయితే పొంగడాలు అంటారు. చాలా బాగుంటాయి, నాకు చాలా ఇష్టం కూడా. ఇవి మనం అరిసెలు చేసుకుంటాం కదా, అదే పిండితో వీటిని అయితే చేసుకుంటారు. ఇవి అరిసెల కంటే చాలా బాగుంటాయి. మీకు ఎవరికైనా తెలుసో లేదో కూడా కామెంట్ చేయండి. నాకు తెలిసి ఇవి పెద్ద ఎక్కువ మందికి తెలియకపోవచ్చు, కానీ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీకు తెలుసో లేదో కామెంట్ చేయండి. మీరు తింటే కూడా తిన్నామని కామెంట్ చేయండి. ఇవి మొత్తం నా పుట్టింటి హాల్. ఇంకా జామకాయలు కూడా తెచ్చాను, ఇందాక వీడియోలో చెప్పలేదు. ఇదే ఇంకొకటి కూడా ఉంది. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి నేను వీడియో తీయడం మర్చిపోయాను. అందులో ఒకటి నెయ్యి. ఇక్కడ నేను గేదె నెయ్యి, ఆవు నెయ్యి 2 తెప్పించుకున్నాను. గేదె నెయ్యి మామూలుగా ఇంట్లో వాడుకోవడానికి, ఇంకా ఆవు నెయ్యి మనకి కార్తీక మాసం కదా, రోజు దీపం పెడతాము, దానికోసం అని చెప్పి ఆవు నెయ్యి అయితే తెప్పించుకున్నాను. ఇంక ఇవేనండి పుట్టింటి హాల్. ఇంకా అవన్నీ అయిపోయినాయి. అవి తర్వాత ఇంకా భోజనాలు చేసేసి ఇంకా గ్యాస్ పొయ్యి అంతా కూడా కడిగేసాను. తిన్న సామాన్లు కూడా అన్నీ కడిగేసాం. ఎందుకంటే నెక్స్ట్ డే నాగుల చవితి. మీకు నెక్స్ట్ నాగుల చవితి వ్లాగ్ అయితే షేర్ చేసేస్తాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా తర్వాత ఈ సామాన్లు తెచ్చుకున్నాను కదా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి, ఇవన్నీ సర్దేసుకోవాలి. కందిపప్పు అవి నెక్స్ట్ డే ఎండలో పెట్టి ఆ తర్వాత అయితే డబ్బాలో పోస్తాను. ముందైతే ఈ బిస్కెట్ ప్యాకెట్ చింపేసి ఇవైతే ఒక డబ్బాలో వేసేసుకున్నాను. ఈ డబ్బా హార్లిక్స్ కొనుక్కుంటాం కదా కేజీ, ఆ డబ్బాలు. ఇవైతే భలే ఉంటున్నాయండి. సెల్ఫ్లో కూడా తక్కువ ప్లేస్లో సరిపోతున్నాయి. ఇది ఒక్కొక్కటి కేజీ డబ్బా. ఇది ఇలాంటివి నా దగ్గర 4-5 డబ్బాలు ఉన్నాయి. అందులో నేను గ్యాస్ పక్కనే పెట్టుకుంటున్నాను. ఇంకా పంచదార ఒక దాంట్లో, టీ పొడి దాంట్లో, బెల్లం ఒక దాంట్లో. బెల్లం కూడా డైలీ బెల్లం టీ పెడతాను కదా, అందుకని అది. అలాగే పాలల్లోకి హార్లిక్స్, ఇంకన్నీ పక్కనే పెట్టుకుంటున్నాను. ఈసారి ఎప్పుడైనా వంటిల్లు సర్దినప్పుడు నేను ఎలా సర్దుకుంటాను కిచెన్ అన్నదైతే వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.